నమస్తే వెల్కమ్ టు శ్వేత న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మాజీ ఎమ్మెల్యే రసమై దిష్టిబొమ్మ దహనం గుండారంలో రసమై ఫామ్ హౌస్ ముట్టడి నిరసన అరెస్టులు పోలీస్ స్టేషన్ కు నాయకులు కార్యకర్తల తరలింపు శాంతి భద్రతలను పరిరక్షించేందుకే గ్రామాల్లో కార్డన్ సెర్చ్ ప్రజలకు నేరాల నియంత్రణపై అవగాహన కల్పించిన సిపి బీసీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ ఈ నెల 18న తలపెట్టిన తెలంగాణ బంద్ విజయవంతం చేయాలని పిలుపు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకుడు కరువారి శంకర్ లక్ష్మీ దంపతుల కూతురు రమ్య నవీన్ వివాహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. వారితో పాటు నాస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, సెస్ డైరెక్టర్ నారాయణరావు, మాజీ జెడ్పీటీసీ కొమరిశెట్టి విజయ్, లక్ష్మణ్, వృద్ధాశ్రమ నిర్వాహకులు, మాజీ జెడ్పీటీసీ ముల్లుగారి నర్సగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గౌడ్, పట్టణ అధ్యక్షులు వెంకట యాదవ్, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని కరీంనగర్ సిపి గౌస్ సలాం అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించి ప్రజలకు నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుంటే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఎవరు కూడా అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వరాదని సూచించారు. అనంతరం నంబర్ ప్లేట్ లేని 117 ద్విచక్ర వాహనాలు, 7 ఆటోలను గుర్తించి వాటిని అక్కడికక్కడే జరిమానా విధించారు. అలాగే పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. సైబర్ క్రైమ్, గంజాయి నియంత్రణ, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, ట్రాఫిక్ రూల్స్, కొత్త చట్టాలపై అవగాహన, మూఢనమ్మకాల గురించి స్థానిక ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో విజయ్ కుమార్, తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సద్దన్ కుమార్, మానకొండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సంజీవ్, కొత్తపల్లి సిఐ బిల్లా కోటేశ్వర్, రూరల్ మహిళా సిఐ శ్రీలత, ఎస్ఐలు శ్రీకాంత్, చిగురుమామిడి ఎస్ఐ, గన్నేర్వరం ఎస్ఐ తదితరులు ఉన్నారు. LMDPS లిమిట్స్లో ఉన్న రామకృష్ణ కాలనీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. టోటల్ ఇంట్లో అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ రూరల్ విజయ్ కుమార్, సిఐ తిమ్మాపూర్ సదన్ అండ్ SHO LMDPS శ్రీకాంత్ అండ్ ఆల్ అదర్ పోలీస్ ఆఫీసర్స్ ఆఫ్ రూరల్ సబ్ డివిజన్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. టోటల్ వెహికల్స్ చూస్తే 117 2-wheelers and 7 3-wheelers and 1 4-wheeler has been seized and vehicles की details में check చేస్తున్నాము. దీని మీద ఉన్న పెండింగ్ చలాన్స్ అండ్ దీనికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అది వెరిఫై చేసి విల్ బి రిలీజింగ్ ఇట్. ఇది కాకుండా ఈ ఈవెంట్లో వేరియస్ ఇష్యూస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. రోడ్ సేఫ్టీ రిలేటెడ్, యాంటీ డ్రగ్ రిలేటెడ్, సైబర్ క్రైమ్ అవేర్నెస్ రిలేటెడ్, షీ టీమ్ వర్క్ రిలేటెడ్, మన తెలంగాణ పోలీస్ ఇనిషియేటివ్ పీసేఫ్ యాప్ రిలేటెడ్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. కరీంనగర్ నగరంలోని 24వ డివిజన్కు చెందిన బీసీ కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ నగర మాజీ ప్రధాన కార్యదర్శి, డ్రైవింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది యువకులు, మహిళలు తెలంగాణ జాగృతిలో చేరారు. జిల్లా జాగృతి అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ వారిని కండవాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ జాగృతి అధ్యక్షురాలు కవితక్క నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి విస్తరిస్తుందని, లక్ష్మణ్ నాయకత్వంలో ఈ చేరిక మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. కవిత 2008లో జాగృతిని స్థాపించి తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు పాటుపడిన విషయాలను గుర్తు చేశారు. బతుకమ్మ పండుగను గుర్తింపు పొందేలా చేసిన కృషిని, అంబేద్కర్ విగ్రహం కోసం చేసిన పోరాటాన్ని, మహిళా రిజర్వేషన్ సాధనలో ఆమె పాత్రను ఆయన వివరించారు. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీల హక్కుల కోసం కవిత చేస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాలు, జాగృతి జనంబాట పర్యటనలు, ప్రజల అభిప్రాయాల సేకరణ తదితర కార్యక్రమాల ద్వారా జాగృతి బలోపేతం అవుతుందని తెలిపారు. ఈ నెల 31 వరంగల్ 1న కవిత కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు చెప్పారు. ఈ చేరికలో ఆకాష్, సాయి, రాజు, ప్రభాకర్, మిట్టు, రఘు, శోభన్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. జాగృతి మహిళా విభాగం అధ్యక్షురాలు అంకం శివరాణి, మేకల తిరుపతి, ఎంఏ రాజీ, రత్నాకర్ తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లాలో మరి జాగృతి జిల్లా అధ్యక్షునిగా మరి కవితక్క నన్ను నియామకం చేయడం జరిగింది. మరి దాని తర్వాత మరి కరీంనగర్ జిల్లాలో జాగృతిని బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచనతో మరి రోజు సోదరుడు మిత్రుడు మరి బీఆర్ఎస్ పార్టీలో నగర ప్రధాన కార్యదర్శిగా మరి డ్రైవింగ్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షునిగా వివిధ రకాల సేవ చేస్తున్నటువంటి రంగనవేని లక్ష్మణ్ కూడా ఈరోజు జాగృతిలో చేరుతున్నటువంటి సందర్భంగా అంటే దాదాపు 16 సంవత్సరాల పార్టీలో పనిచేసినాం కనుక వస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా కరీంనగర్ జిల్లాలో జాగృతి బలోపేతం కోసం ఈరోజు ఇక్కడ మేమందరం కూడా సమావేశం కావడం జరిగింది. మరి రానున్నటువంటి రోజుల్లో కరీంనగర్ జిల్లాలో రాజకీయ పార్టీలకు ధీటుగా తెలంగాణ జాగృతిని కవితక్క నాయకత్వంలో బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా తెలిసిందే 2006లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆలోచన విధానం మేరకు తెలంగాణ జాగృతి ఆవిర్భావం జరిగింది. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా తెలంగాణ జాగృతి కవితక్క నాయకత్వంలో తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో అదేవిధంగా తెలంగాణ హక్కులను పరిరక్షించడంలో కవితక్క నాయకత్వంలో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఉద్యమం జరుగుతూ ఉంది. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆయన కుటుంబ సభ్యులపై తిట్ల పురాణంపై కరీంనగర్లో కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కరీంనగర్లోని తెలంగాణ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీసెల్ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ తస్మత్ జాగ్రత్త అని హెచ్చరించారు. మతిభ్రమించి ఎమ్మెల్యే కవంపల్లిపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. వెంటనే మాజీ ఎమ్మెల్యే బాలకిషన్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సిపిని కలిసి ఫిర్యాదు చేశారు. రసమైపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక దొంగ, ఒక వలసవాది రసమై బాలకృష్ణ అనే ఒక పిచ్చి కుక్క నిన్నటి రోజున గౌరవనీయులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద ఏదైతే వ్యాఖ్యలు చేసి అసభ్య పదజాలం ఉపయోగించి వ్యాఖ్యలు చేసినాడో దాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఎస్సీసెల్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రసమై బాలకిషన్ గుర్తుపెట్టుకో, రాసలీల చరిత్ర నీది, ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి అమ్మాయిలను వాడుకునే చరిత్ర నీది, క్యాంప్ ఆఫీసును ఒక రాసలీల అడ్డాగా మార్చుకునేది నువ్వు చేసిన పనులన్నీ కూడా ఇవాళ రోజున నువ్వు కవంపల్లి సత్యనారాయణ గారికి ఆపాదిస్తూ ఉన్నావు. గుర్తుపెట్టుకో బిడ్డ, గతంలో చాలాసార్లు నిన్ను హెచ్చరించడం జరిగింది. ఇక మీదట నీకు హెచ్చరికలు లేవు, భౌతిక దాడులు మాత్రమే చేస్తామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నువ్వు ఒక వలసవాదిగా గోషి గొంగరి నినాదంతో మానకొండ నియోజకవర్గానికి వచ్చిన నువ్వు ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదించి ఒక పిచ్చి కుక్కలాగా మతిభ్రమించి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నావు. బీసీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ టవర్ సర్కిల్లో దప్పుదరువు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదని, ఇది మా హక్కు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు సాధన కొరకు రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 18న తలపెట్టిన తెలంగాణ బంద్ విజయవంతం చేయాలని బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కరీంనగర్ జిల్లా పిలుపునిచ్చారు. రేపు జరగబోయే బంద్కు ఈరోజు టవర్ సర్కిల్లో దండోరా కార్యక్రమం చేపట్టడం జరిగింది. 42 రిజర్వేషన్పై పెద్ద మొత్తంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా రేపు జరగబోయే బంద్ను విజయవంతం చేయాలని చెప్పి టవర్ సర్కిల్ ఉన్నటువంటి షాపు యాజమాన్యాలకు, నగరంలో ఉన్నటువంటి విద్యా సంస్థలకు, వివిధ
బిజినెస్ చేసే నాయకులందరికీ బంద్ సంపూర్ణంగా బంద్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము. లేని ఏడల రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాలు 42% రిజర్వేషన్ పెట్టి మోసం చేసుకుంటూ ఇవాళ మీ మిత్రపక్షాలు జాకు బంద్కు నేను ప్రకటిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సుతా మేము బంద్లో పాల్గొంటా అనడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము బీసీ సంఘాల తరఫున నిలదీస్తున్నాం. మీరు నిన్న మొన్న ఏం చేశారు? ఇన్ని రోజులు బట్టి బీసీ కుల సంఘాలు నాకు రాష్ట్రం తెలంగాణ మొత్తం అగ్నిగుండమై తిరుగుతూ ఉంటే అగ్నిగుండంలో మారుస్తారని చెప్పి మా నాయకులు తెలియజేస్తున్నాం. చూతా మీరు నిన్న సాయంత్రం పూట మేము సుతా మీతో వస్తాం దొంగనే దొంగ అని అరిచినట్టు ఉన్నది. ఈ దొంగల రాజ్యం కాదు, ఇది దోపిడీ రాజ్యం కాదు, ఇది బీసీ సంఘాల రాజ్యం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్ తోటి మా రాష్ట్ర వ్యాప్త జాక్ ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక టవర్ సర్కిల్లో బంద్ చేయాలని చెప్పి అన్ని విద్యాసంస్థలకు షాపు యజమానులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు బంద్ చేయడానికి కొరకే ఇక్కడ డప్పు చాటింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 42% రిజర్వేషన్ సాధించే వరకు మేము పోరాటం ఆపమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నెల 18న నిర్వహించే బీసీ బంద్కు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతిస్తుందని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రముఖ న్యాయవాది కొరివి వేణుగోపాల్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కామారెడ్డి సభలో పీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందన్నారు. అందుకు తగ్గట్టుగా బీసీలకు సర్పంచు, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీల ఎన్నికల కోసం ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ప్రకటిస్తే బీసీ రిజర్వేషన్పై ఓర్వలేని కొందరు అడ్డుకుంటున్నారన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు వ్యతిరేకంగా పరోక్షంగా అడ్డుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. అక్టోబర్ 18 తారీఖు నాడు బీసీ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు తెలంగాణ బంద్కు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మద్దతు ప్రకటిస్తూ ఉన్నది. అయితే బీసీలకు గతంలో స్థానిక సంస్థల లోపల 22-23% రిజర్వేషన్స్ గత పంచాయతీరాజ్ యాక్టు 2018 ప్రకారంగా ఉన్నాయి. అయితే రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వము అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అట్టి రిజర్వేషన్లను 22% నుంచి 42%కి పెంచి ఆ బిల్లు ఆమోదం కోసము తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి పంపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు ఆ బిల్లును ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి పంపించడం జరిగింది. అది అక్కడ పెండింగ్లో ఉన్నది. సో బిల్ అనేది క్లియర్ కాలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవో నెంబర్ 9ని తీసుకురావడం జరిగింది. సో ఈ జీవో నెంబర్ 9ను ఛాలెంజ్ చేసారు కొద్దిమంది. ఏంటంటే అది ఎందుకంటే 1992లో ఇందిరా సాని కేసు సుప్రీంకోర్టులో అక్కడ ఏంటంటే రిజర్వేషన్ వ్యవస్థ అనేటువంటిది 50% దాటకూడదు అని ఒక క్యాప్ అనేటువంటిది పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు ఇది 67%కి రిజర్వేషన్స్ పోతుంది కాబట్టి అది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే దాన్ని స్టే చేయడం జరిగింది. కరీంనగర్లోని ప్రతిమ మల్టీపర్పస్లో పిల్లల గుండె సర్జరీపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడుతూ హార్ట్ సర్జరీ స్క్రీనింగ్ క్యాంపు శిబిరాన్ని ప్రతిమ హాస్పిటల్లో ఈ నెల 19 నుంచి 25 వరకు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. గతంలో 7 క్యాంపుల్లో పలు ఆపరేషన్లు విజయవంతం చేశామన్నారు. పిల్లలకు హార్ట్ సర్జరీ ఆపరేషన్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిమ హాస్పిటల్ కరీంనగర్ నగ్నూర్లో రానున్న రోజుల్లో అక్టోబర్ 19 నుంచి 25వ తారీఖు వరకు 8వ చిన్న పిల్లల గుండె ఆపరేషన్ సర్జరీ మరియు స్క్రీనింగ్ క్యాంప్ జరగబోతున్నది. దాదాపు ఇంతవరకు 7 క్యాంపుల లోపల 106 సక్సెస్ఫుల్ సర్జరీస్ కంప్లీట్ చేసినాము. 600 పైచిలుకుల హార్ట్స్ కూడా స్క్రీన్ చేసి ఉన్నాం. సో రానున్న రోజుల లోపల ఈ 6 రోజుల లోపల దాదాపు 15 నుంచి 16 మంది పిల్లలకు గుండె హార్ట్ సర్జరీ చేయబోతున్నాము. ఇది హీలింగ్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ యూకే టీమ్ మరియు ప్రతిమ ఫౌండేషన్ టీం ద్వారా ఈ క్యాంప్ జరగబోతున్నది. సో ఎవరైతే సమాజంలో ఎవరైనా చిన్నపిల్లలకు హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఇట్లా ఈ డేస్ 19 to 25th టైంలో మీరు ప్రతిమ హాస్పిటల్కి వస్తే స్క్రీన్ చేయబడుతుంది. సపోజ్ ఎమర్జెన్సీ అనేది ఉంటే కూడా టేకప్ చేయగలుగుతాము. లేదు మనకు టైం ఇవ్వచ్చు అంటే కూడా నెక్స్ట్ క్యాంప్లో కూడా వారికి సర్జరీ చేయబడుతుంది. నేడు కరీంనగర్లోని కాశ్మీరీ గడ్డ షాలిమార్ ఫంక్షన్ హాల్లో సఫా బైతుల్ మాల్ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్లో శిక్షణ పొందిన 45 మంది మహిళలకు ఆల్ ఇండియా సాఫా దైకల్ మాల్ అధ్యక్షులు
మాలానా గియాస్ అహ్మద్ రషాజీ చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఇక సఫా బైతుల్ మాల్ 2012 నాటి నుంచి సేవా కార్యక్రమాలు చేస్తుందన్నారు. 100కు పైగా వితంతువులకు వికలాంగులకు 500 చొప్పున పింఛన్లు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. सफ़ा बैतुल माल शाह करीम नगर का अल्हम्दुलिल्लाह इसमें वज़ाइफ की तक़सीम भी है। बेवाओं में वज़ाइफ का सिलसिला मुद्दतों से जारी है और टेलरिंग सेंटर्स भी माशाल्लाह सफ़ा बैतुल माल शाह करीम नगर से जारी हैं। और आज इन ख़वातीन को यहाँ इसलिए जमा किया गया ताकि इनकी हौसला अफजाई की जाए और इनमें असनादात भी तक़सीम किए जाए, मोमेंटोस भी दिए जाएँ। जैसा कि आप ये मंज़र आप देख रहे हैं, सफ़ा बैतुल माल शाह करीम नगर के ज़िम्मेदारान बड़ी जिद्दत के साथ, मेहनत के साथ मुस्तकिल तौर पे मुख्तलिफ़ खिदमात अंजाम दिए जा रहे हैं। मौसम गर्मा में पानी पिलाने का निज़ाम है, रमज़ान में रमज़ान राशन तक़सीम करने का और हर महीना बेवाओं में वज़ाइफ तक़सीम करने का और टेलरिंग सेंटर्स के ज़रिए से ख़वातीन को रोज़गार से जोड़ने का ये काम अल्हम्दुलिल्लाह किया जा रहा है। हम तमाम मुआविनीन का शुक्रिया अदा करते हैं जो सफ़ा बैतुल माल से जुड़े हुए हैं। ఇవాళ సఫా బైతుల్ మాల్ కరీంనగర్ది ఒక పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ అవుతుంది. సఫా బైతుల్ మాల్ యాక్చువల్లీ ఇది ఇండియాది పెద్ద బ్రాంచ్ అన్నట్టు. దీనిలో 20 సంవత్సరాల నుంచి ఏదో రకాల పని ఇక్కడ అవుతుంది. దానిలో ఒక పని ఏమిటంటే ఫ్రీ టైలరింగ్ సెంటర్. అందరికీ ఎవరైనా కానీ ఏ మతానైనా కానీ అందరికీ ఫ్రీ టైలరింగ్ సెంటర్ పెడుతుంటాం. సంవత్సరానికి 2 సార్లు 2 బ్యాచ్లు ఇలా అవుతాయి. అయితే ఇప్పుడు ఈ సందర్భం కూడా మీరు చూస్తున్నారు 2 బ్యాచ్లు ఇక్కడ మొత్తం అయినాయి అన్నట్టు. ఈ మొత్తం పనులు అల్హమ్దులిల్లా మీ అందరి విషస్తోనే ఇవి అవుతుంది. మీ అందరి సహాయంతోనే ఇవి అన్ని పనులు అవుతున్నాయి. దీపాల పండుగ సమీపిస్తున్న ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి ఆనందము, ఆరోగ్యము, శాంతితో నిండిన శుభ దీపావళి వేడుకలు జరుపుకోవాలని వాసన్ ఐ కేర్ ఎస్టీ హాస్పిటల్ డాక్టర్ మైథిలి హరిణీలు పేర్కొన్నారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ పండుగలో వెలుగులు, పటాకుల కాంతులు మన జీవితాల్లో ఆనందాన్ని నింపుతాయన్నారు. అలాగే పటాకుల వల్ల కలిగే కంటి గాయాలు చాలా తీవ్రమైనవి కావచ్చు. ముఖ్యంగా చిన్నారులలో శాశ్వత దృష్టి నష్టం కలిగించే ప్రమాదం ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాసన్ ఐ కేర్ ఏఎస్టీ హాస్పిటల్ దీపావళి సందర్భంగా ఒక ప్రత్యేక సేవా కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అక్టోబర్ 15 నుంచి 24 వరకు 15 సంవత్సరాలలోపు పిల్లలలో పటాకుల వల్ల కలిగిన కంటి గాయాలకు ఉచిత కన్సల్టేషన్, అవసరమైన శస్త్రచికిత్సలు ఉచితంగా అందించబడతాయన్నారు. ఈ సేవలు వాసన్ ఐ కేర్ యొక్క అన్ని బ్రాంచ్లలో అందుబాటులో ఉంటాయన్నారు. రోగుల నుంచి ఫార్మసీ, అనస్థేషియా, ఆప్టికల్ సేవలకే కేవలం ఖర్చు వసూలు చేయబడుతుంది. మిగతా వైద్య సేవలు ఉచితమని పేర్కొన్నారు. ఈ దీపావళి సందర్భంగా ప్రతి చిన్నారి కంటి ఆరోగ్యాన్ని రక్షించడం మనందరి బాధ్యతగా భావిస్తూ వాసన్ ఐ కేర్ ఈ సేవ అందిస్తుందన్నారు. ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. వాసన్ ఐ కేర్ ఏఎస్జీ వాళ్ళు దీపావళి సందర్భంగా కొత్త ఆఫర్ లాంచ్ చేయడం జరిగింది. ప్రతి 15 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఈ నెల 15వ తారీఖు నుంచి 24వ తారీఖు లోపు ఎటువంటి కంటికి సంబంధించిన ఐ ఇంజరీ, ఫైర్ క్రాకర్కి సంబంధించి ఏ టైప్ ఆఫ్ ఇంజరీ జరిగినా ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఓపీ కన్సల్టేషన్ ఛార్జెస్, తర్వాత ఎటువంటి శస్త్రచికిత్స అంటే ఏదైనా ఫారెన్ బాడీస్ కంటిలో ఏదన్నా గన్ మెటల్ పౌడర్ కానీ క్రాకర్ పౌడర్ ఏదన్నా ఉన్నా, లేకపోతే కంటికి సంబంధించి ఐ వాష్ ఏదన్నా అవసరం పడినా, ఎనీ శస్త్రచికిత్స సర్జరీ లాంటిది ఏదైనా అవసరం పడినా ఉచితంగా చేయడం జరుగుతుంది. ఎక్సెప్ట్ ఎనస్థీషియా మత్తు ఛార్జెస్, తర్వాత ఫార్మసీ, ఈ 2 మాత్రం పేషెంట్ బేర్ చేసుకుంటే మిగతాదంతా హాస్పిటలే బేర్ చేసుకొని మొత్తం పిల్లలకి కంటి చూపు పోవద్దు అనే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని మేము ఎంతమంది ప్రజల్లోకి అందించాలన్న అందరికీ రీచ్ అవ్వలేము కాబట్టి మీడియా మిత్రుల సహకారంతో అందరికీ రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఐ కన్నా ముందు జనరల్ మెజర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ప్రొవైడ్ చేస్తున్న ఆఫర్ ఏదైతే ఉందో చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ అది 15 years లోపు పిల్లలకి. సో మన అందరం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లలు ఫైర్ క్రాకర్స్కి యాక్చువల్గా దూరంగా ఉండాలి, కానీ వాళ్ళని ఆపడం మనం చేయలేము. వాళ్ళు దివాళీ అంటేనే చాలా ఎక్కువ ఎంజాయ్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు.
సో పెద్దల సూపర్విజన్ లేకుండా చిన్నపిల్లలు ఫైర్ క్రాకర్స్ కాల్చకూడదు. అండ్ ఫైర్ క్రాకర్ అంటించిన వెంటనే వాళ్ళు దాని పక్కన నిల్చోకూడదు. పెద్దవాళ్ళు ఎప్పుడు పక్కనే ఉండాలి. ఒకవేళ ఆ ఫైర్ క్రాకర్ ఏదైతే ఉందో అది బ్లాస్ట్ అవ్వకపోతే పిల్లలు వెళ్ళి చెక్ చేయడం కానీ దాన్ని టచ్ చేయడం కానీ చేయకూడదు. కొన్ని ఐటమ్స్ ఫైర్ క్రాకర్ స్టార్ట్ చేసే కంటే ముందే రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ కొంచెం ఒక బ్యాగ్ ఫుల్ ఆఫ్ శాండ్ కానీ లేదా ఒక బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ కానీ, ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఫైర్ ఎమర్జెన్సీ ఉన్నా, ఇంజురీ లేకపోయినా అవి రెండింటితో మనం ఫైర్ని పుట్ డౌన్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఇంజురీ ఏమన్నా ఉన్నా కూడా ఆ వాటర్తోని, ఫ్రెష్ క్లీన్ వాటర్తోని ఐ వాష్ చేసుకోవచ్చు. జనరల్గా బాడీ ఇంజురీస్ అయినా కూడా ఫస్ట్ మనం దాన్ని కూల్ చేయడానికి వాటర్ యూజ్ చేయొచ్చు. కరీంనగర్లోని యశోద హాస్పిటల్లో వణుకుడు వ్యాధిపై యశోద హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో న్యూరో మాడ్యులేషన్ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి వచ్చిన న్యూరో స్పెషల్ డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ ఈ విధానాన్ని న్యూరో మాడ్యులేషన్ పద్ధతిలో శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందన్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిబిఎస్ జనాలకి చేయాలి అని అనుకుంటే ఓన్లీ ఏమనుకుంటారు, పార్కిన్సన్స్ డిసీజ్కే డిబిఎస్ చేస్తాము అని అనుకుంటారు. సో డిబిఎస్ చాలా రోగాలకి చేయొచ్చు. పార్కిన్సన్స్ అనే కాదు, ఎపిలెప్సీ వాటికి కూడా చేయొచ్చు. సో ఇవాళ మనం పార్కిన్సన్స్ గురించి మాట్లాడదాం. పార్కిన్సన్స్ డిసీజ్ అనేది కామన్గా మనం ఏమనుకుంటాం, వణుకుడు వ్యాధి అంటాం. వణుకుడు వ్యాధి ఒక్కటే కాదు, పార్కిన్సన్స్లో ఇంకా చాలా ఉంటాయి. పార్కిన్సన్స్లో వణుకుతో పాటు చేతులు కాళ్ళు కొంచెం బిగుబట్టి అయిపోతాయి. మూడోది ఏంటి అని అంటే స్లో అయిపోతారు, నడక స్లో అయిపోతుంది, ఆలోచన స్లో అయిపోతుంది, పని చేయడం అన్నీ స్లో అయిపోతాయి. ఇంకోటి ఓన్లీ వణుకుడు వ్యాధి కూడా ఉంటుంది, వాటిల్లో ఇవన్నీ ఉండవు. పార్కిన్సన్స్ ప్లస్ 2 డిఫరెంట్ వ్యాధులు. పార్కిన్సన్స్ ప్లస్లో కూడా పార్కిన్సన్స్ డిసీజ్ లాగే ఉంటాయి, కానీ రెండింటిని సపరేట్గా చూడాలి. ఎందుకు అనంటే పార్కిన్సన్స్ డిసీజ్కి మనం మెడిసిన్స్, సర్జరీ అని ఆప్షన్స్ ఉన్నాయి. పార్కిన్సన్స్ ప్లస్కి మెడిసిన్స్ కొంతకే పనిచేస్తాయి, సర్జరీ అస్సలకే పనిచేయదు. సో ఆ వ్యత్యాసం కావాలి, ఆ వ్యత్యాసం తెలుసుకోవాలి మనం. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి అని అంటే మన బ్రెయిన్ లోపల బ్రెయిన్కి ఆల్మోస్ట్ సెంటర్లో బేసల్ న్యూక్లియస్ ఉంటాయి. ఆ న్యూక్లియస్లో ఒక ఎలక్ట్రోడ్ పెడతాం. ఎలక్ట్రోడ్ పెట్టి దానికి కరెంట్ పంపిస్తాం, బ్యాటరీ పెట్టి ఆ బ్యాటరీ నుంచి ఆ కరెంట్ని పంపిస్తాం. సో అది బ్రెయిన్ ఫంక్షనింగ్ని కొంచెం మాడ్యులేట్ చేస్తుంది. ప్రపంచ ట్రామా డే సందర్భంగా కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కరీంనగర్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ నిబంధనలు, ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రామా కేర్ అంటేనే అన్ని స్పెషాలిటీల వైద్యులు, అన్ని ఎక్విప్మెంట్స్ అందుబాటులో ఉండి చికిత్స అందించడమేనని వారు అన్నారు. ప్రమాదాలకు గురైన వారిని స్పెషాలిటీ వైద్యులు లేని ఆసుపత్రుల చుట్టూ తిప్పకుండా సరైన నిర్ణయంతో గోల్డెన్ అవర్లో అన్ని స్పెషాలిటీలు ఉన్న ఆసుపత్రికి చేర్చగలిగితే బాధితులకు వేగంగా రికవరీతో పాటు ప్రాణాలను సులభంగా కాపాడవచ్చని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ట్రాఫిక్ సిఐ కుమారస్వామి మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు రోడ్డుపై పోలీసులు, సీసీ కెమెరాలు లేకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించినప్పుడే ప్రమాదాలను నివారించడం సాధ్యపడుతుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ నియంత్రించాలని సూచించారు. మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గురం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ కోటా కరుణాకర్, హెచ్ఆర్ ఈశ్వర్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకొండ మండల కేంద్రంలో మాజీ శాసనసభ్యులు రసమే బాలకిషన్ దిష్టిబొమ్మను మండల కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ మానకొండూరు నియోజకవర్గ మాజీ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్ మాట్లాడుతూ మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణపై, ఆయన కుటుంబ సభ్యులపై మాజీ శాసనసభ్యులు రసమే బాలకిషన్ అభ్యంతరకరంగా మాట్లాడిన తీరును సభ్య సమాజం ఖండిస్తుందని, ఇలాంటి మాటలు ఇంకొకసారి ఘనంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణకి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చ రాజేశం, మాజీ ఎంపీటీసీ సభ్యులు కరుణాకర్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు జమాల్, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు
జట్టు నగేష్, ఫిషరీస్ చైర్మన్ జట్టి మల్లేశం, సాయి వర్మ, మల్లయ్య, బడుగు లింగం, బంగారి ఆంజనేయులు, లక్ష్మణ్, రవి, దయాసాగర్, బాబు, చిక్కుడు సత్యం, రమేష్, శ్రీకాంత్, నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు రస్మై బాలకిషన్ గారు, మా ప్రియతమ నాయకులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఇల్లంతకుంటలో రస్మై దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. రస్మై బాలకిషన్ గారు, మీరు 2 సార్లు శాసనసభ్యులుగా నియమించబడ్డారు ఈ నియోజకవర్గానికి. అయినా కూడా మీరు సోయి తప్పి అలా మాట్లాడడం పద్ధతి కాదు. మేము మాట్లాడితే కూడా మాకు కూడా చాలా దారుణంగా మాట్లాడవచ్చు అనే సంస్కారం అడ్డొస్తుంది. దయచేసి మీరు ఇలాంటి మాటలు కానీ ఇలాంటి చేష్టలు కానీ మారుకోకపోతే ఇంకోసారి మేము వేరే రకంగా ఉద్యమం చేయాల్సి వస్తుంది. దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఇప్పటితోనే ఇకనైనా నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు నియోజకవర్గానికి వచ్చి మా నాయకుడు కవ్వంపల్లి సత్యనారాయణ గారికి క్షమాపణ కనుక చెప్పకపోతే నిన్ను నియోజకవర్గం కేంద్రంలో కూడా అడుగుపెట్టనీయమని ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో బీసీల ఐక్యవేదిక సమావేశం ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు సాధించుకునేందుకు బీసీ సంఘాల నాయకులు కార్యాచరణను రూపొందించారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోయే తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ఇక వస్త్ర, వ్యాపార, వాణిజ్య సముదాయాలతో పాటు విద్యా సంస్థలను మూసివేసి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి పిడుగురాళ్ల సురేష్, జిల్లా మాజీ అధ్యక్షుడు యాదగిరి గౌడ్, యూత్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం స్వామి, జేఏసీ నాయకులు సత్యయ్య గౌడ్, గుండెల్లి శ్రీనివాస్, బాలకృష్ణ, గూడూరి భరత్, పిట్ట విఠల్, గజ్జల రాజు, శ్రీనివాస్ శంకర్, పుల్లూరు రవి తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాలు మండలానికి సంబంధించిన 22 గ్రామాల బీసీ కుల నాయకులందరం కూడా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి మన ఇక్కడున్న స్థానిక ప్రభుత్వం ఏదైతే కోరిందో దాన్ని హైకోర్టులో రెడ్డి జాగృతి వాళ్ళు సవాల్ చేస్తూ ఈ 42% కొట్టివేసే విధంగా ఈరోజు ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్న కులాలన్నీ కూడా ఐక్యతగా అయి ఈరోజు బీసీలకు రావాల్సిన హక్కుల్ని కాలరాసిర్రు. ఇదైతే ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుందో మనం అందరం కూడా ఐక్యతగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలంతా కూడా ఐక్యత అయినాయి. ఈరోజు మండల కేంద్రంలో కూడా మన బీసీ నాయకులమంతా ఐక్యత అయి మనకు రావాల్సిన హక్కుల్ని. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిని రాష్ట్ర వైద్య విధాన శాఖ కమిషనర్ అజయ్ కుమార్ స్వయంగా ఆసుపత్రిని సందర్శించారు. వైద్య సేవలు, శుభ్రత, మందుల లభ్యత, సిబ్బంది హాజరు వంటి అంశాలను ఆయన పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య విధాన శాఖ కమిషనర్ అజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అత్యవసర విభాగం, అవుట్ పేషెంట్ విభాగం, ఫార్మసీ ల్యాబ్, వార్డులను పరిశీలించారు. రోగులు అందుకుంటున్న వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో శుభ్రత లోపాలపై సిబ్బందిని అప్రమత్తం చేశారు. మందుల లభ్యత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు వివరాలను కూడా పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని ఆయన సూచించారు. ఆసుపత్రి సిబ్బంది ప్రజల ఆరోగ్యం పట్ల పూర్తి నిబద్ధతతో వ్యవహరించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ హాస్పిటల్ కూడా చాలా పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పేసి మెసేజెస్ వస్తున్నాయి, న్యూస్లో కూడా కనపడుతుంది. తర్వాత మీ ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు డెడికేటెడ్ పనిచేస్తున్నారు కాబట్టి వర్క్ ఎలా ఉంది. అసలు ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ కన్స్ట్రక్షన్లో కూడా ఉంది కాబట్టి అది ఎలా ఉంది అనేటువంటి దాని మీద రొటీన్లో భాగంగా మాకు వీక్లీ 2 days హాస్పిటల్స్ విజిట్స్ ఉంటాయి. మాకు అంటే హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు తర్వాత సెక్రటరీ గారు వారి ఇన్స్ట్రక్షన్స్ తోటి వీక్లీ 2-3 days మేము బయట హాస్పిటల్ విజిట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ ఐడెంటిఫై చేసి ఆ గ్యాప్స్ అన్ని గవర్నమెంట్కి మేము ప్రొజెక్ట్ చేయాలి. దానిలో భాగంగానే ఇది ఒక విజిట్ పెద్దపల్లి హాస్పిటల్కి రావడం జరిగింది. అయితే పెద్దపల్లి హాస్పిటల్లో ఎంట్రీలోనే అర్థమైపోయింది పేషెంట్ లోడ్ చాలా ఎక్కువగా కనబడుతోంది. ఎందుకంటే మనకు హాస్పిటల్లో మామూలుగా జనరల్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్లో ఉంది. అదేను తర్వాత ఎంసీహెచ్ లోడ్ ఒకటే దగ్గర తీసుకొచ్చేటప్పటికి
కొంచెం పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ కనబడుతుంది. అయితే వీరు ఇక్కడ ఏంటంటే కలెక్టర్ గారి సహకారంతో చాలా చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ చేసుకుని వస్తున్నారు హాస్పిటల్లో. ఆల్మోస్ట్ 18 సర్వీసెస్ దే ఆర్ గివింగ్ దిస్ హాస్పిటల్లో మెటర్నిటీ సర్వీస్తో పాటు ఆప్థాల్మిక్ సర్వీసెస్, ఆర్థోపెడిక్ సర్వీసెస్, అట్లాగే పీడియాట్రిక్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, రేడియాలజీ, డెంటల్, కార్డియాలజీ, ఫిజియోథెరపీ, అట్లాగే ఈఎన్టీ, డెర్మటాలజీ. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాజీ ఎమ్మెల్యే రసమై దిష్టిబొమ్మ దహనం, గుండారంలో రసమై ఫామ్ హౌస్ ముట్టడి, నిరసన, అరెస్టులు, పోలీస్ స్టేషన్కు నాయకులు, కార్యకర్తల తరలింపు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకే గ్రామాల్లో కార్డన్ సెర్చ్, ప్రజలకు నేరాల నియంత్రణపై అవగాహన కల్పించిన సిపి. బీసీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్, ఈ నెల 18న తలపెట్టిన తెలంగాణ బంద్ విజయవంతం చేయాలని పిలుపు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.